Hello and welcome to the Talking Point with Swapna. హిమాలయాల్లో ఒదిగిపోయిన కాశ్మీర్ లోయల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. భారత భూభాగంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ వేగంగా కోలుకుంటోంది వైపు. ఇప్పుడు అక్కడ వ్యాపారాలు, వాణిజ్యం ఇవన్నీ కూడా రూపొందుకోవడంతో సమాజం కళకళలాడుతోందని చెప్పాలి. కానీ పొరుగునే ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. తినడానికి సరైన తిండి కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య ఏమిటి? ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చది. అక్కడ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ జనం ఇబ్బంది పడితే భారతదేశానికి వచ్చే పెద్ద సమస్య ఏమిటి అనే వివరాలు ఒకసారి చూద్దాం. భారతదేశం రెండుగా విడిపోయినప్పుడు కాశ్మీర్ భూభాగం మధ్యలో నిలిచిపోయింది. అక్కడ ఈ రాజు హరి సింగ్ భారత్లో కలపాలని ప్రయత్నిస్తే ఎక్కువ మంది ప్రజానీకం పాకిస్తాన్ వైపు మొగ్గు చూపారు. దీంతో కాశ్మీర్ను అధీనంలోకి తెచ్చుకునేందుకు అప్పటి భారత్ పాకిస్తాన్ యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా పెట్టి తేల్చుకోవాలని చెప్పి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రయత్నించారు. చివరకు భారతదేశం సైన్యం చేతిలో ఉన్న భూభాగం భారత్లోనూ, పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన భూభాగం పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన చరిత్ర. తర్వాత కాలంలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా కోసం ఆర్టికల్ 370ని తీసుకురావడంతో ఈ ఆర్టికల్ కారణంగా జమ్మూ కాశ్మీర్లో బయట వ్యక్తులు వ్యాపారాలు చేయలేరు, భూములు కొనలేరు, పరిశ్రమలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఈ ఆర్టికల్ని రద్దు చేసి భారత్లో పూర్తిగా విలీనం చేశారు. దీంతో భారత భూభాగం నుంచి కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలిగింది. దీంతో కాశ్మీర్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తారంగా పెరిగాయి. సహజ వనరులు ఎక్కువగా ఉండడంతో కాశ్మీర్ యువత ఇప్పుడు ఉద్యోగాల బాట పట్టారు. ప్రజల ఆదాయాలు పెరగడంతో జీవితాలు కూడా ఆబ్వియస్లీ కళకళలాడుతున్నాయి. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. వాస్తవానికి ఈ చిన్న రాష్ట్రం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నిలిచి ఉంది. పుల్వామా దాడుల తర్వాత సరిహద్దుల్ని భారత్ బాగా పటిష్టం చేసిన పరిస్థితి కూడా చూసాం. దీంతో భారత భూభాగంలోకి చీమ కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా పోయింది. అధికారికంగా భారతదేశంలోకి ఎగుమతులు దిగుమతులు చేయాలి అంటే 200% ట్యాక్స్ను పెంచడం జరిగింది. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమాజం భారత్ వైపు తిరిగి చూసే పరిస్థితి లేకుండా పోయింది. అప్పటిదాకా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అధికారికంగా మరియు దొంగచాటుగా వ్యాపారాలు బాగా జరుగుతూ ఉండేవి. ట్యాక్స్లు విపరీతంగా పెంచేయడంతో అధికారిక వ్యాపారాలు ఆబ్వియస్లీ నిలిచిపోయాయి. సరిహద్దులు పూర్తిగా కట్టుదిట్టం చేయడంతో దొంగచాటుగా రాకపోకలు కూడా ఆగిపోయాయి. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్కు పాకిస్తాన్ వైపు చూడడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. సో అటు పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా చతికిలపడ్డాయి. సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఒక పార్టీ మీద మరో పార్టీ కక్ష తీర్చుకోవడం, ప్రత్యర్థుల్ని జైలుకు పంపించడం మీదనే నాయకులు దృష్టి పెట్టారు. దీంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోంది. సరే, పాకిస్తాన్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. కానీ దీని ప్రభావం మరి ఆక్రమిత కాశ్మీర్ మీద నేరుగా ఎలా ఉంది అంటే ఆబ్వియస్గా పడుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో సాలినంతగా వస్తువులు అందడం లేదు. సో ఇప్పటికే పాకిస్తాన్లో ధరలు భగ్గుమంటున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం 30% దాటిపోయి పైకి ఎగురుతోంది. ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ దోచుకుంటోంది తప్ప తమని పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు అభిప్రాయం బాగా బలపరుస్తున్నారు. ఉదాహరణకు జీలం నది మీద నిర్మించిన మంగ్లా డ్యామ్ నుంచి పాకిస్తాన్కు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి పూర్తిగా ఇక్కడ విద్యుత్తే ఆధారం. సో
అక్కడ చౌక ధరకు విద్యుత్తును అందిస్తున్నారు. కానీ అదే విద్యుత్తుని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంతమేర మాత్రమే ఇస్తున్నారు. పైగా భారీగా ఛార్జీలు వసూలు చేస్తారు. కాబట్టి తమ భూభాగం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి తమ ప్రజలకు అధిక ధరలకు అమ్మడాన్ని స్థానికులు చాలా నిరసిస్తున్నారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని అటవీ సంపదను పెద్ద ఎత్తున పాకిస్తాన్కు తరలిస్తున్నారు. కానీ ఈ ఆదాయంలో స్థానిక ప్రభుత్వానికి పెద్దగా వాటా దక్కడం లేదు. ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలు అంటే సురక్షిత తాగునీరు, మురికి నీరు లేకుండా వ్యవస్థని పటిష్టం చేయడం వంటివి మాత్రం కల్పించలేకపోతున్నారు. సో కొన్ని సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాశ్మీర్ ప్రజలు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. సమాజంలో మౌలిక వసతులు కూడా చకాచకా మెరుగవుతున్నాయి. కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా మారుతున్నాయి అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. దీంతో అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పారామిలిటరీ బలగాలని రంగంలోకి దింపాల్సి వచ్చింది. అనేక చోట్ల లాఠీ చార్జీలు, అలాగే బాష్పవాయు ప్రయోగాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. రబ్బర్ బుల్లెట్స్తో ప్రజల్ని చెదరగొడుతున్నారు. అయినప్పటికీ యువత తరచూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఒకటి గమనించాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తీవ్ర అసహనంతో ఉండడం భారత్కి ఏమాత్రం మంచిది కాదు. నిరాశ నిస్పృహలకు లోనైన యువత తీవ్రవాదం, ఉగ్రవాదం బాట కట్టే అవకాశాలు చాలా సందర్భాల్లో మనం చూసాం. అటువంటప్పుడు దారి తప్పిన యువత భారతదేశంలోకి చొరబడి బహుశా హింసాత్మక చర్యలకు పాల్పడతారా అనే ఒక ఆందోళన కూడా మనకు వస్తుంది. అందుచేత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా పరిస్థితులు మెరుగయ్యేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సరిహద్దు గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉంటేనే రెండు దేశాలకు మంచిది. లేని పక్షంలో దారి తప్పిన యువత అటు పాకిస్తాన్కు కానీ ఇటు భారత్కు కానీ చేటు తలపెట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది రెండు దేశాలకు ఏమాత్రం మంచిది కాదు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో శాంతి నెలకొనాలని, సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రశాంతంగా జీవించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్.